మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. రైట్ నౌ ఐఎమ్ విత్ అల్లరి నరేష్ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో కొత్త కథలతో చాలా అద్భుతంగా ఎప్పటికప్పుడు ట్రైలర్ చూస్తున్నప్పుడే అనిపిస్తుంటుంది ఈసారి మా అల్లరుడు గట్టిగా కొట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దిస్ ఈస్ ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి వరకు నేను చేయలేదండి. సో అంటే బీన్ లైక్ ఆఫ్టర్ నాంది నేను చెప్తా ఉన్నాను కదండి, బీన్ చూసింగ్ డిఫరెంట్, అంటే మన చేయని కొత్త క్యారెక్టర్స్ యాజ్ అన్ యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలని ఇంకా ఉంటుంది కదండి, తపన ఉంటుంది. సో అలాంటి అనుకున్నప్పుడు లైక్ ఆల్వేస్ హ్యాడ్ అ థింగ్ ఫర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అండి. బట్ ఎప్పుడు వచ్చినా అంత కనెక్ట్ అవ్వలేదు. సో ఒక సడన్గా ఒక వన్ డే మన ఏం పేరు ఏంటంటే మన చిట్టూరు గారు ఫోన్ చేసి ఇలాగ ఒక కథ విన్నానండి, అనిల్ అని, ఇలాగ మన పులిమేర డైరెక్టర్, ఆయన ఒక కథ చెప్పారు, చాలా బాగుంది అని. సరే అని విన్నానండి. విన్న తర్వాత ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. అంటే ప్రాబ్లీ కథ విన్నప్పుడు మనకి ఓకే, మనకు ఇన్ని సినిమాలు చేస్తామండి, కొన్ని వందల కథలు వినుంటాం. సో మనం గెస్ట్ చేసేస్తాం ఇతనై ఉంటాడని. సో నేను కూడా ఇతనై ఉంటాడంటే కాదండి చెప్తానండి. సో ఆ లేయర్స్, మల్టీ లేయర్స్ తోటి బాగా చెప్పారండి. అంటే 2-3 కథలు, ఒక 3 లేయర్స్ 4 లేయర్స్లో కథ జరుగుతుంటుంది. అంటే ఏ కథ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ కథ ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియట్లేదు. 1-2 కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాదు, 1-3 కనెక్ట్ అవుతుంటుంది. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. చిన్న పజిల్ ఆడితే ఎలా ఉంటుందండి, మన క్యూబిక్ స్క్వేర్ ఉంటుంది సరే, మనం దాన్ని ఆడుకుంటాం చూడండి, అలాగే ఇట్ చేంజెస్ అండి. ప్రతిదానికి మళ్ళీ చేంజ్ అయినప్పుడల్లా డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది, సినిమా డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది. ఎవరు దొంగ ఎవరు దూరం అర్థం కాదు. అవునండి. సో ప్రతి ఒక్కరి మీద, ఇంక్లూడింగ్ నా మీద డౌట్ రావచ్చు, కామాక్షి మీద డౌట్ రావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద డౌట్ వస్తుంటుంది, ఇతనే ఉంటాడని. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో బాగా నచ్చి ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ ద జానర్. అంటే ఐ హావ్ నెవర్ డన్ ఇట్ కాబట్టి, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ స్టోరీ. ఫర్ ద ఫస్ట్ టైం 12A రైల్వే కాలనీ అనగానే, అండ్ దట్టు అల్లరి నరేష్ గారు హీరో అనగానే డెఫినెట్గా బయట ఒక బజ్ అయితే గట్టిగా ఉంటుంది. అంటే వినేటప్పుడు ఇప్పుడు ఎన్ని కథలు విన్నా కానీ ఇలాంటి జోనర్స్ అయినప్పుడు ఒక హీరోకి కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. కొత్తది కదా, ఎలా ఉంటుందో ఏంటో, మనం అన్నీ ట్రై చేసుకుంటూ వచ్చాం, ఇంకోటి ఇది ట్రై చేయలేదు అనుకుంటే అన్నీ ట్రై చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఇలాంటి స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీకు ఏమనిపించింది? థ్రిల్లింగ్ అనిపించిందా, లేకపోతే నెక్స్ట్ లెవెలా? అంటే కొత్తగా ఉందండి. అంటే మనం కొన్ని ట్విస్టులు జనరల్గా ఎక్స్పెక్ట్ చేయం కదండి. సో ఐ థింక్ ఆ ట్విస్టులు నాకు చాలా కొత్తగా అనిపించిందండి. అండ్ బేసిక్గా స్క్రీన్ ప్లే అండి. అంటే అనిల్ గారు, మీరు పొలిమేర చూసినా 1-2 చూసినా కూడా మీకు ఆ స్క్రీన్ 2-3 కథలు జరుగుతుంటాయని ప్యారల్గా ఏ కథ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఏ కథ గురించి ఎప్పుడు చెప్తాడో తెలియదండి. సో నాకు ఆయన దగ్గర బాగా నచ్చింది ఏంటంటేనండి, రైటర్స్ చాలామంది ఉంటారండి. అంటే ఈజ్ బేసిక్లీ డాక్టర్ బై ప్రొఫెషన్ అండి. అక్కడ నుంచి ప్యాషన్ టువర్డ్స్ సినిమా వచ్చి ఈ స్టార్టెడ్ రైటింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ డైరెక్టింగ్ ఇట్ అండి. సో బట్ ఆయనకి ఏంటంటే ఒక నాకు చాలా స్క్రీన్ ప్లేలో, అంటే ఇప్పుడు మహారాజా మీరు తమిళ సినిమా చూస్తుంటే, సూక్ష్మదర్శిని ఇవి ఉంటే చూసారంటే కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఇది ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అవుతుందంటే అది కాదు ఇంకొకటి అయి ఉండొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఐ థింక్ చాలా తక్కువ అండి. అంటే మన తెలుగులో చాలా తక్కువ వచ్చినాయి. ఐ థింక్ దిస్ విల్ బి దాట్. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై ఫిలిం విత్ దోస్ ఫిలిమ్స్. ఇట్స్ లైక్ డెఫినెట్గా. బట్ అంటే నేను ఎలా ఉండబోతుందని చెప్పడానికి ఐమ్ జస్ట్ లైక్ పేర్లు చెప్పాను ఉదాహరణ. సో ఆ కైండ్ ఆఫ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అయితే ఓకే, దిస్ హ్యాస్ టు బి డన్. అంటే ఫర్ మీ ఆల్సో కామెడీ చేశాను, దాని తర్వాత సీరియస్ రోల్ చేశాను, ఏడిపించాను, నాంది లాంటి కొంచెం విక్టిమ్ క్యారెక్టర్స్ చేశాను. అవి కాకుండా అయితే ఓకే, మళ్ళీ నాలో అల్లరి రావాలి ఈ సినిమాలో, మళ్ళీ చిన్న అల్లరి చూస్తారు. అంటే అల్లరి అంటే నాట్ కామెడీ అండి, బట్ ఆ జోష్ ఉంటుంది కదండి. అంటే ఆ కాలనీలో వీడు ఒక అక్కడ ఒక వడ్ యూ కాల్ అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, లోకల్ పొలిటీషియన్ దగ్గర ఒక వీడు రైట్ హ్యాండ్ అండి. సో అక్కడ ఏదైనా కావాలి, కాలనీలో ఏదైనా ఆర్గనైజ్ చేయాలి, ఏదన్నా అక్కడ క్రికెట్ మ్యాచ్లు పెట్టాలన్నా, ఇంకోటి ఏదైనా పెట్టాలంటే మొత్తం వీడే చేస్తుంటాడండి. సో ఆ చిన్న అల్లరి, అంటే అల్లరి ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఎనర్జీ ఉంటుందండి. సో వెరీ యాక్టివ్ గై, అండ్ హౌ దట్ యాక్టివ్ గై చేంజెస్ ఇంటూ అ సీరియస్ పర్సన్. ఇట్స్ 12A రైల్వే. ఓకే. అసలు అంటే ఇండస్ట్రీకి వచ్చిన నాకు తెలిసి అతి తక్కువ టైంలో స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో మీరు కూడా ఉంటారు ఈజీగా. మీరు తీసిన సినిమాలు చూసుకుంటే ఇయర్కి 4-5 సినిమాలు రిలీజ్ అయిన సందర్భం ఇయర్ కూడా ఉంది. అంటే ఆడియన్స్ థియేటర్ దగ్గర క్యూలు కట్టిన రోజులు నేను చూశాను. అల్లరి నరేష్ సినిమా వస్తుందంటే ఆ స్టార్ హీరోతో పాటు ఇతని సినిమా కూడా చూడాలి అనే క్యూ లైన్స్ కూడా చూశాను. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. ఐ థింక్ 2012-13 వరకు కూడా. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో
వాట్ వాజ్ యువర్ పొజిషన్ అండి? అంటే ఏం లేదండి, ఐ థింక్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అంటారు చూడండి. ఒకసారి ఎక్కువ మనం ఏది ఎక్కువ తిన్నా కూడా, షుగర్ కూడా ఎక్కువ తింటే మనకి ఇది అయిపోతుంది చూడండి, వెకట్ వచ్చేస్తుంది అంటూ. బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ అండి. అంటే అంటే నేను చేసిన, అంటే వేర్ ఐ షుడ్ హ్యావ్ డన్ వాట్ ఐ షుడ్ హ్యావ్ డన్ ఇన్ మై కెరీర్ అని నేను అనుకుంటే, ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా హిట్ బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పుడే నేను చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. సో ఏమైపోయిందంటే కామెడీ 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 అనేటప్పటికి ఓకే, జనరల్గా ఏంటంటేనండి అంటే నా సినిమాలు కామెడీ బాగా చేశారని చెప్తారు కానీ అంటే కామెడీ, మీ సినిమాలో కామెడీ చాలా బాగుంది అంటారు కానీ మీ కామెడీ సినిమాలో బాగా చేశారని ఎవరు తక్కువ చెప్తారండి. సో ఇప్పుడు అదే నేను నాంది చేసినప్పుడు చాలా బాగా చేశారండి అని చెప్తారు. సో యాక్టర్ అంటే ఐ థింక్ ఎక్కడో తెలియకుండా చిన్న ఇది ఉందండి. ప్లస్ ఆ టైంలో దే వర్ లైక్ బ్యాక్ టు బ్యాక్ అదే ఐ థింక్ రిపీటెడ్ క్యారెక్టరైజేషన్స్ అవ్వటం, ఆడియన్స్ కూడా ఓకే ఎక్కడో మొనాటనీ వచ్చేసినట్టుందండి. దాని తర్వాత ఐ టుక్, అంటే కొంచెం మహర్షి తర్వాత ఐ టుక్ బ్రేక్ ఫర్ ఆల్మోస్ట్ 6 to 8 months చేసుకుని, దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ ఫిల్మ్స్ విచ్ అంటే పర్సనల్గా నాకు నచ్చాలి, అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దాం, రెగ్యులర్ కాదు. సో టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే నాంది వాజ్ అగైన్ అ ప్రూవింగ్ పాయింట్ అండి. ఇట్స్ లైక్ అప్పటి వరకు కామెడీ చేసినవాడు ఇప్పుడు సీరియస్ సినిమా చేస్తే దీనికి బిజినెస్ అవుతుందా, డిస్ట్రిబ్యూటర్స్ కొంటారా, థియేటర్కి జనాలు వస్తారా, ఎన్ని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ దాట్ అండి. దెన్ వన్స్ నాంది వాజ్ అ హిట్, ఓకే దెన్ ఓకే ఆడియన్స్ ఆర్ రెడీ టు వాచ్ మీ, అంటే ద మూవీ కాంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండి. దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ రోల్స్, అంటే నాకు నచ్చిన కథలు. ఐ బీన్ వెరీ సెలెక్టివ్ అండి. అండ్ ఐ థింక్ మీరు అన్నట్టు 12 నుంచి ఒక 19కి ఆ పీరియడ్లో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ ఓకే ఫిల్మ్స్, బట్ ఐ వాజ్ నాట్ సెలెక్టివ్ నవ్ ఐ బికమ్ వెరీ సెలెక్టివ్. అంటే నేను చేసినప్పుడు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ అది కదండి, అది నేను ఆడియన్స్ ఎప్పుడు బ్లేమ్ చేయనండి. ఇట్ వాస్ టూ ఎర్లీ ఫర్ మై, నేను అన్నది మంచి సినిమా అంటే నాకు ఇవాళకి మంచి పేరు ఉంటుందండి, ఎవరిని చూసినా మంచి పేరు, బట్ దట్ వాస్ టూ ఎర్లీ అండి. అంటే అప్పటికి నేను నరేష్ అన్నవాడు కామెడీగా సెట్ అవుతాడా, సీరియస్గా సెట్ అవుతాడా అని ఒక చిన్న, ఎందుకంటే వరుసగా అల్లరి తోటి ఎన్ని కామెడీ సినిమాలు చూసాను, సడన్ గా దెన్ ఐ వాస్ డూయింగ్, నేను ఐ థాట్ ఒక ఆడియన్స్కి చిన్న జరుపుకొచ్చి ఉంటుంది ఏంటి మొన్నదాకా నవ్వించాడు సడన్గా ఇదని. ఐ థింక్ ఒక 5-6 years తర్వాత చేస్తుంటానంటే ఇట్ వుడ్ బీన్ అ డిఫరెంట్ థింగ్ అండి. ఐ థింక్ నేను అసలు దేంట్లోకి వస్తున్నానని నేను ప్రూవ్ చేసుకోలేదు, ఇంకా ఆడియన్స్ కూడా చెప్పాల నేను కామెడీ చేస్తాను కాదు ఇది కూడా చేస్తాను. సో ఐ వాస్ లైక్ వే హెడ్ ఆఫ్ అ టైమ్ అనుకుంటున్నానండి. మై 9th ఫిల్మ్. అవును, I think I should have done a few more films and prove myself, then I should have proven that. అతి తక్కువ టైంలో అన్ని సినిమాలు తీసి రికార్డ్ సృష్టించిన ఒక హీరో అంటే మీరే ఉంటారు కదా. అప్పుడు ఎన్ని రికార్డులు సినిమాలు తీసారండి, అప్పటికి 50 టచ్ అయిపోయారు కదా. ఎప్పటికండి మీరు 2015-16 వచ్చేసరికి 48 అలా, అదే 48-50 టచ్ అయిపోయారు. అవును, అప్పుడు మనం వినేవాళ్ళం, ఇలా తీసేవాళ్ళం అంటే కృష్ణ గారు అని వినేవాళ్ళం అప్పుడు. అంటే అలా అని కాదండి, అంటే అప్పటికి ఇప్పటికి జనాలు విధానం, అంటే ఆడియన్స్ విధానం కూడా మారిపోయిందండి. సినిమా ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్ హిట్ యావరేజ్, ఇవాళ ఏమైతుందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానండి యావరేజ్ సినిమాలు లేవండి. యావరేజ్ సినిమాలు అంటే ఆడియన్స్ కూడా ఓకే 1-2 weeksలో ఓటీటీలో వస్తుందో చూద్దాం మనం. సో టు గెట్ ఆడియన్స్ టు ద థియేటర్ ఇట్స్ బికమ్ అంటే మేజర్ థింగ్ అండి. సో ఆడియన్స్ కూడా ఏంటంటే బాగా సెలెక్టివ్గా అది బాగుంది అంటే బీట్ స్మాల్ సినిమా, బీట్ మలయాళం సినిమా డబ్బింగ్ అయ్యి ఉండొచ్చు, అంటే వేరే సినిమా వేరే రాష్ట్రాల సినిమా అయి ఉండొచ్చు, బాగుందంటే చూస్తున్నారండి. వాళ్ళ కాంటెంట్తో సంబంధం కానివ్వండి, భాషతో సంబంధం లేదు, కాస్టింగ్ తోటి అసలు సంబంధం లేదు. పెద్ద సినిమా అయినా, పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా సినిమా బాగుందంటే వెళ్ళిపోతున్నారు. అంతే కదా. ఇప్పుడు ఓటీటీలో మింజబుల్ బాయ్స్ ఏదో అవునండి, పిచ్చి పిచ్చిగా చూసేశారు. నేను థియేటర్లో నేనే చూశానండి ఆ సినిమా, అంటే 2 సార్లు చూశానండి. అంటే నాకు నచ్చింది సినిమా. సో అది నేను మలయాళంలో చూశానండి, నాకు మలయాళం రాదు, అంటే నాకు అర్థమవుతుంది కానివ్వండి మాట్లాడుతాం అంటే, కానీ నేను ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ చూసినప్పుడు దాని ఎసెన్స్ బాగుంటుందండి. సో ఐ థింక్ నా ఆడియన్స్ లైక్, అండ్ ఇప్పుడు ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువైపోయినాయండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి లైక్, సో ఆడియన్స్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. సో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో ఇది మిస్ అవ్వకూడదు, ఈ సినిమాలో ఏదో విషయం ఉందంటేనే థియేటర్కి వస్తున్నాను. సో అలాంటి సినిమా చేయాలి, ఆ సినిమా కోసం ప్రయత్నం ఉంది. అంటే సంవత్సరానికి దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి, దాంట్లో 20 సినిమాలు ఆడుతుంటాయి. 20 సినిమాలో మందు కూడా ఉండాలని ప్రయత్నం. అంతేనండి, ఇప్పుడు అదే అనుకుంటానండి నేను. సినిమా ఇప్పుడు మనం లాస్ట్ టైం బచ్చలమల్లి ఆడలేనప్పుడు అంటే దిస్ ఫ్రైడే ఇస్ నాట్ మైన్, రైట్, నెక్స్ట్ ఫ్రైడే ఐ హావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫ్రైడే అనుకుంటాను, అంతే కదా. బట్ తర్వాత నుంచి మంచి సీరియస్ క్రైమ్ ఎమోషనల్ మూవీస్ చేశారు. తర్వాత సెకండ్ మీకు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పుకోవచ్చు. అప్పటికి కూడా ఇంకా ఈ అల్లరి అనే టైటిల్ పోనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా,
నిజంగా చెప్పండి. అల్లరి అన్నది నాకు నిజంగా హ్యాపీయెస్ట్ అండి. ఎందుకంటే ఇంటి పేరు అయిపోయిందండి. నేనే చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నా నరేష్ ఎవరు అల్లరి నరేష్ అంటే చెప్పండి. సో ఇట్స్ బికమ్ అంటే నాకు హౌస్ హోల్డ్ నేమ్, అంటే నాకు ఇంటి పేరు అయిపోయింది అల్లరి. బట్ అది కాకుండా ఏంటంటే అంటే అసలు యాక్టర్గా నాకు ఏంటంటే ఎంతసేపు కామెడీ కాకుండా అదర్ సైడ్ అంటే నేనేం నమ్ముతానంటే కామెడీ చేయగలుగు ఏదైనా చేయగలుగు అంటే నేను అనుకుంటాను టు డూ అంటే టఫెస్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్లో కామెడీ అండి. మనం చాలా సీరియస్గా ఉండి మనం నవ్వకుండా నవ్వించడం, అవతలలో నవ్వించడం, ఆ టైమింగ్లో నవ్వించడం చాలా కష్టం అండి. సో దెన్ బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకేంటంటే నాట్ ఓన్లీ కామెడీ అంటే ఎక్కడో తెలియకుండా ఆ బాక్స్లో ఉండిపోతున్నాం, బయటకు రావాలి. ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్, ఇంకో డిఫరెంట్ జానరాస్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి. ఎందుకంటే మనం అది ఎరేజ్ చేయనంత వరకు అంటే ఆ కథలు కామెడీ కథలే వస్తుంటాయి నాకు. వన్స్ నేను నాంది చేసిన తర్వాత నుంచి నాకు డిఫరెంట్ కథలు వచ్చినాయండి. నేను అందరికి రాసుకుంటాం, ఓహో నరేష్కి ఇలాంటి సినిమాలు కూడా రాయొచ్చు అనే ఒక రైటర్కి కానివ్వండి, ఒక డైరెక్టర్కి కానివ్వండి, ప్రొడ్యూసర్ కానీ నమ్మకం వచ్చింది. సో నా ఇప్పుడు నేను కామెడీ సినిమాలు చేద్దామంటే ఇదివరకు 10 కథలు వింటుంటానంటే 9 కథలు సీరియస్ కామెడీ కథలు ఉండేదండి, ఒకటి సీరియస్ ఉండేదండి. ఇప్పుడు 9 సినిమాలు సీరియస్ కథలు వస్తున్నాయండి, 1-2 కామెడీ వస్తుంది. డైరెక్టర్ వచ్చేటప్పుడే అన్ని పెట్టుకొని వస్తాడు అనమాట. అలానే కదండి, అదే చెప్తున్నాను కదండి. నేను అదే అనుకున్నాను 2019 ఏమనుకున్నాను, ఒక 5 years ఐ వాంట్ డూ ఫిల్మ్స్ ఆఫ్ మై చాయిసెస్, వెరీ సెలెక్టివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఓకే బీట్ ఎక్స్పెరిమెంట్ అంటారో లేకపోతే అది ప్రయోగం అంటారో వాట్ ఎవర్, హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం సిన్సియర్గా వర్క్ చేయాలి అన్నది నేను పెట్టుకున్నాను. అంటే చాలామంది ఈ మధ్య కాలంలో బయటకు ఎక్కడికైనా వెళ్తుంటే కామెడీ ఇప్పుడు చేస్తారు సార్, మళ్ళీ అది మిస్ అవుతున్నాం అన్నారు. సో మళ్ళీ అంటే ఐ జస్ట్ వాంట్ టెల్ యూ అంటే 12 రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. అనిల్ రావుపూడియా? లేదు అదే కొత్త డైరెక్టర్స్ చేస్తున్నానండి, 2 కొత్త సినిమాలు, 2 కొత్త డైరెక్టర్స్ అండి. సో దాట్ విల్ బి అంటే బీన్ వెయిటింగ్ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నానంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ బ్యాక్ టు అంటే స్ట్రెంత్కి వచ్చినప్పుడు అండి ఈసారి ఏం చేస్తాడు, ఎలా నవ్విస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. దానికోసం బాగా ప్రిపేర్ అయ్యి అంటే రైట్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఒక బెండప్పరావు కానివ్వండి, లేకపోతే సీఎం శాస్త్రి ఎలా నవ్వించామంటే టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అలా నవ్వించాలని వి పిక్డ్